Please subscribe to 7 Media. మిత్రులందరికీ నమస్కారం. ఇంత ఆలస్యమైనా కూడా ఈ కార్యక్రమం కోసం మీరందరూ ఇలా వేచి చూసి ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీరందరూ వచ్చి వేచి చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సినిమాలో 5 మంచి పాటలు రాశాను. మంచి పాటలు రాసే సందర్భాలు నాకు ఇచ్చిన దర్శకులు జై జ్ఞానప్రభ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను రంగస్థలం తర్వాత నాకు అంత సంతోషం, అంత సంతృప్తి కలిగించిన చిత్రం పాటల పరంగా ధర్మస్థల నియోజకవర్గం. పాటపై అన్ని విభిన్నమైన సందర్భాలకు అంత వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం నాకు రంగస్థలం తర్వాత మళ్ళీ నాకు ఇదే లభించింది. అంత మంచి సందర్భాలు నాకు ఇచ్చిన దర్శకుడికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తప్పు లేదు. పొద్దున ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక ఆయన అన్నారనమాట, ఏంటి సినిమాను మీరు భుజాల మీద మోస్తున్నారా అంటే, అవును మనసంతా నిండింది తర్వాత భుజాల మీదకి వచ్చిందని చెప్పారు. అంత ఎందుకంటే సినిమాలో ప్రతి పాట న్యాయం చేరా దేవుడా కావచ్చు, ధర్మో రక్షతి రక్షిత కావచ్చు, ఆరంభం కావచ్చు, కొడుకో కొమరన్న కావచ్చు, ఇంకొక పాట ఏంటి కాలం అనే పాట. 5 భిన్నమైన సందర్భాలు, భిన్నమైన సాహిత్యం. ఎంత ఆనందంగా రాశానో, ఎంత ఆనందంగా బయటకు వచ్చిందో ఆ పాటలన్నీ కూడా. మహావీర్ ప్రాణం పోసాడు ఆ పాటలకు సంగీతం ద్వారా, నేపథ్య సంగీతం ద్వారా. మహావీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరూ గురువుగారు అంటారు కాదు, కానీ నేను గురువుగారు కాదు. సంగీతంలో నాకు గురుస్థానంలో ఉండి సంగీతంలో నడిపించే మహావీర్, మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు. మంచి భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది. తప్పకుండా మంచి క్రమశిక్షణతో జీవితాన్ని మలుచుకో, మంచి భవిష్యత్తు నీకు ఉంటుంది. ఎన్నో సినిమాలు నీకు రాబోతున్నాయి. ఈ చిత్రం ద్వారా, ఈ పాటల ద్వారా నీకు ఎన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే గిరి గారికి, ఈపీగా పనిచేసిన సురేష్ గారికి చాలా అనుబంధం, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే మా నిర్మాత లేకపోతే మేము ఎవరూ లేవు, మాకు ఈ వేదికే లేదు. మాకు ఇంత గొప్ప మంచి వేదికను కల్పించిన భాస్కర్ గారికి ధన్యవాదాలు. తర్వాత శివ గారు, నేను వెనకాల నుండి గొంతు వింటుంటే అమితాబ్ బచ్చన్ గారిలోని బేస్ కనిపిస్తుంది మీలో. చాలా 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 దాన్ని కాపాడుకోవాలి, అది మీ చేతుల్లో ఉంది. చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణతో, చాలా చాలా చిత్తశుద్ధితో జీవితాన్ని మలుచుకోండి. మీ ఎన్ని గొప్ప పాత్రలు చేసే అవకాశం మీకు వస్తుందో చూడండి. మంచి క్రమశిక్షణతో ఉండండి, మంచి అవకాశాలు వస్తాయి, చాలా మంచి సినిమాలు వస్తాయి. మీరు కూడా చాలా నటరాజ్, చాలా చాలా గొంతు బాగుంది, స్ఫురద్రూపం, చాలా సినిమాలో మంచి పాత్ర, మీ పాత్రే చాలా కీలకం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. అట్లాగే పొద్దున వితిక గారితో మేము ఇంటర్వ్యూ చేసాము. తనకు ఓ మాట చెప్పాను, ప్రతిఘటన సినిమాలో విజయశాంతి గారికి ఎలాంటి పాత్ర లభించిందో అలాంటి పాత్ర లభించింది. ఎంతో అదృష్టం ఉంటుందని అలాంటి పాత్ర లభించింది. చాలా చక్కగా చేసింది. చాలా తను ఈ సినిమాలో తన పాత్రే కీలకం. తన చుట్టూనే పాత్ర కథంతా తిరుగుతుంటుంది. తనే కీలకం, తనే మూలం అనమాట. అలాంటి పాత్ర తనకు ఒక నటికి అలాంటి పాత్ర లభించడం ఎంతో గొప్ప విషయం. అది తనకు మంచి సమయంలో లభించింది. చక్కగా సద్వినియోగపరుచుకుంది. మంచి భవిష్యత్తు ఉంది. అట్లాగే జై జ్ఞాన ప్రభ ఏంటంటే, డబ్బులు వచ్చేలా తీస్తేనే మంచి సినిమా అనే విశ్వాసాన్ని వదిలి, మంచి సినిమా తీస్తే డబ్బులు ఖచ్చితంగా వస్తాయనే నిత్య సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి జై జ్ఞానప్రభ. తనకు ఈ సినిమా ద్వారా ఎంతో అనుభవం. ఇంతకుముందు సినిమాలు చేయలేదు, కేవలం 3 షార్ట్ ఫిల్మ్ చేశారు, సినిమా చేశారు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎంతో అనుభవం లభించింది. తెర వెనకాల అనుభవం,
తెర వెనకాల ఇంకొక వెనకాల అనుభవం కూడా లభించింది. ఎందుకంటే సినిమా తీసేప్పుడు రకరకాలుగా ఉంటాయి పరిస్థితులు. అన్నిటి గురించి ఆ అనుభవం అంతా ప్రోది చేసుకున్నాడు. తర్వాత మంచి మంచి సినిమాలు తీశాడు. ఎన్నో మంచి అద్భుతమైన కథలు తన దగ్గరున్నాయి. ఈ అనుభవంతో, ఈ అనుభవ సారంతో రాబోతున్న సినిమాలు మరింత పటిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను చూస్తే తనొక దృఢ సుకుమారుడు. మనసు అంటే శరీరం పైన చూస్తే అంత సుకుమారంగా ఉంటుంది. కానీ హృదయం, మనసు చాలా దృఢంగా ఉంటుంది. ఎంత సున్నితంగా కనిపిస్తాడో లోపల అంత దృఢమైన వ్యక్తి. అన్నీ గమనిస్తాడు, అన్నీ పరిశీలిస్తాడు, అన్నీ గ్రహిస్తాడు. చాలా జ్ఞానం చాలా. అందుకోసమే జై జ్ఞానప్రభ అని ఆ పేరు నేనే పెట్టాను చూసి. జై జ్ఞానప్రభ. తన పేరు ప్రభాకర్ కానీ ఆ పేరు పెట్టాను. నువ్వు సార్థక నామధేయుడు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. దాహమేసినప్పుడు గొంతు తడిపే నీరు, దారి తప్పినప్పుడు ముంచుకొస్తుంది నేను ముంచి వేస్తుంది. నీడలాగా ఎప్పుడు గొడుగై ఉండే నింగి, నీడలాగా ఎప్పుడు గొడుగై ఉండే నింగి, నీతి తప్పినప్పుడు పిడుగై వస్తుంది నీ ప్రాణం తీస్తుంది. బ్రతకడానికి ఎప్పుడు ఊపిరి పోసే గాలి, గతిని తప్పినప్పుడు ఉసిరే తీస్తుంది, ఉనికి మాయం చేస్తుంది. ఎదగడానికి ఎప్పుడు పునాది వేసే నేల, నువ్వు ఎగిరి పడేటప్పుడు సమాధి చేస్తుంది, నీకు సమాప్తమవుతుంది. రాతిరయ్యేటప్పుడు కాంతిని పంచే జ్యోతి, నువ్వు రాతివయ్యేటప్పుడు మంటై లేస్తుంది, చితిమంటై వస్తుంది అని. అంటే ప్రకృతికి మనిషికి మధ్య ఎలాంటి బంధం ఉండాలి, పరస్పర సహకారంతో జీవిస్తే ఎంత జీవితం ఆనందమయంగా ఉంటుంది. సహకారాన్ని వదిలి అపకారం తలపెడితే ప్రకృతి ఏ విధంగా ప్రకోపించి ఆగ్రహించి మన జీవితాలను అంతం చేస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో ఆయన నాకు చెప్పాడు. ఆ పాట రాశాను. అట్లాగే ఆరంభంలో కూడా ఎన్నో మంచి వాక్యాలు ఉన్నాయి. చైతన్యం సాక్షిగా మార్పు నేడు ఆరంభం, సామాన్యుడి రక్షగా తీర్పు నేడు ఆరంభం. అట్లాగే ఈ చిత్రం ఎన్నో మంచి చిత్రాలకు, మంచి ఆలోచనలకు, సద్భావనలకు ఆరంభం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జై జ్ఞానప్రభకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పాటలు రాసిన మా చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను మార్నింగ్ కూడా అదే చెప్పాను సార్కి. ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ పాటలు విన్నాను, తర్వాత కథ విన్నాను. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం చేసినా సరే హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నేను సినిమాలు చేయకుండా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నానంటే బికాజ్ నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. బయట నేను ఉండేదానికన్నా సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను అనమాట. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ సెప్టెంబర్ 4th సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా థియేటర్కి వచ్చి మూవీని చూడండి అండ్ మా టీం అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విదికాజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నిటికంటే ముందు నేను నటరాజ్ అండి. వచ్చే మీడియా పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ ఫస్ట్లీ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పెన్నింగ్ సచ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అంత పవర్ఫుల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత మంచి సినిమా, ఇంత మంచి లిరిక్స్తో ఒక హీరోకి ఉన్న క్యారెక్టర్స్ అందరికీ అంత బిల్డప్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ గారు, నన్ను ఎంచుకొని మీ సినిమాలో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్. దానికన్నా ఎక్కువ ప్రభాకర్ గారికి చెప్పాలి. నేను నన్ను డైలీ టార్చర్ పెట్టడం, ఫోన్ చేసి సార్ ఏం చేయాలని. అసలు డెబ్యూటెంట్ డైరెక్టర్గా కనిపించకుండా ఒక వెటరన్ డైరెక్టర్గా నాకు డౌట్ ఉంది. ఇంతకుముందు ఏదో దాచి 4-5 సినిమాలు చేసి ఉంటారేమో, నాకు తెలియదు, చెప్పట్లేదు బయట. అండ్ సినిమా ఆర్ట్ డైరెక్టర్ భార్గవ్ గారు వెరీ హెల్ప్ఫుల్. అండ్ చాలా బ్యూటిఫుల్ సెట్స్ వేసారండి. మీరు సినిమాలో చూస్తే, పెద్ద స్క్రీన్లో చూస్తే మీకే కనిపిస్తుంది. ప్లస్ సినిమాతో పనిచేసిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏడీలు అందరూ, లోకేష్, సింహ, ఎవ్రీబడి పేరున చాలా థ్యాంక్స్. అండ్ ఈపీ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహావీర్ గారు, పేరులోనే మహావీర్ అని ఉంది, అలాగే మహావీర్ టైప్లోనే మ్యూజిక్ కొట్టారు అన్నిటికీ. అండ్ మన కెమెరామ్యాన్ గారు, చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు. ప్లస్ నా కో ఆర్టిస్ట్ వితికా గారు, శివ గారు, వీళ్ళిద్దరితో నాకు సినిమా మొత్తం వీళ్ళిద్దరితోనే కాంబినేషన్. అండ్ శివ గారికి నాకు చాలా ఫైట్లు కూడా ఉంటాయి. సారీ, గట్టిగా దెబ్బలు ఏమైనా తగిలింటే. సో యా, ఇది సంగతి. ప్లస్ అక్కడ సైడ్లో నించున్న గిరి గారు ఏం మాట్లాడలేదు, కానీ బయట వస్తే చాలా మాట్లాడతారు ఆయన. సో స్టేజ్ మీద ఉన్న అందరికీ, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ సినిమాలో పెట్టినందుకు. థ్యాంక్ యూ. కిందకి వెళ్ళమా?
అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ. ఇందులో ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్లే చేశానండి. చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా కూడా. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ కానివ్వండి, డైరెక్టర్ గారు డెబ్యూ ఫస్ట్ ఫిల్మ్ అయినా ఆయన ఎక్కడో కూడా అలా ఫస్ట్ ఫిల్మ్లా తీయలేదండి. ఎంటైర్ క్రూ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఈ సంస్థ అండి మూవింగ్ డ్రీమ్స్, ఇది బాగుండాలండి. ఇది బాగుంటే చాలామంది బాగుంటారు. అండ్ ఈ సినిమా మంచిగా ఆడాలి, అండ్ ఈ సినిమాకి డబ్బులు రావాలి. భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంస్థ బాగుంటే చాలామంది బాగుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మూవింగ్ డ్రీమ్స్ పతాకం పైన సో సెప్టెంబర్ 4కి మా మూవీ మీ ముందుకు రాబోతుంది. ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ, అలాగే చంద్రబోస్ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అలాగే మా డైరెక్టర్ గారు ప్రభా గారికి, మరియు మా ప్రొడ్యూసర్ గారు భాస్కర్ మీరం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే వీరబాబు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. చూసారా? మన మూవీ ధర్మస్థల నియోజకవర్గం వస్తుంది. చాలా బాగుంటుంది మూవీ. సెప్టెంబర్ 4కి వస్తుంది. థ్యాంక్ యూ అండి. దీనికంటే ఎంత పెద్ద సెటిల్ వేయడమైనా ఈజీ అనుకుని ఉంటారు ఆయన. నా ఐ రిక్వెస్ట్ మహావీర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, రండి రండి మహావీర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా డైరెక్టర్ ప్రభా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంటర్ క్రూ వితిక గారు, శివ గారు, నటరాజ్ గారు చాలా చాలా బాగా చేశారు. చాలా బాగా వచ్చింది మూవీ. మా గురుగారు గురించి చెప్పాలంటే మై గాడ్ ఫాదర్ చంద్రబోస్ గారు. మన మూవీలో 5 సాంగ్స్ రాశారండి. ఎస్పెషల్లీ ఆరంభం అనే సాంగ్ అంత గొప్ప విలువలతో కూడుకున్న సాహిత్యానికి స్వరాలు సమకూర్చే భాగ్యం నాకు ఈ జన్మకు వచ్చింది. కృతజ్ఞతలు గురుగారు మీకు సభాముఖంగా. దీంట్లో ఒక్క 2 లైన్స్లో చెప్పేశారు కథలో ఉన్న సారాంశం, కథలో ఉన్న భావం. పీఠాన్ని మార్చడానికి చిన్న ఓటే ఆరంభం, రాజ్యాన్ని మార్చడానికి ఒక్క మనిషి ఆరంభం. ఈ ఒక్క పదం చాలు గురుగారు. మీరెంత మాకు సపోర్ట్ ఇచ్చారో, ఇంత మంచి పాటలకు సంగీతాన్ని అవకాశం ఇచ్చిన మీకు సదా రుణపడి ఉంటాను గురుగారు. థ్యాంక్ యూ అండి. సెప్టెంబర్ 4కి వస్తున్నాము. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను తక్కువ మాట్లాడతాను. ప్రొడక్షన్ వెనకాలైతే చేస్తాం, కానీ మా గురువుగారు చంద్రబోస్ గారికి నమస్తే అండి. మా డైరెక్టర్ గారు జై జ్ఞానప్రభ డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారు అనుకున్న టైంకి మా సినిమా తీశారు. మా సినిమా కరెక్ట్గా మేము 45 డేస్ వర్కింగ్ డేస్ అండి మాది. వాళ్ళ తర్వాత ఒక ప్యాచ్ వర్క్ చేయలేదు మేము. అంత క్లారిటీగా ఉంటుంది మా ఇది మా వితికా గారికి, శివ, నా నటరాజ్ గారికి, మా గురుగారు చంద్రబోస్ గారికి, సురేష్ గారికి, మా లోకేష్, మా ఆర్ట్ డైరెక్టర్ భార్గవ్ అందరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన మీడియా పెద్దలందరికీ నా నమస్కారాలు. ప్రతి వేదిక మీద చెప్పినట్టు మాకు మంచి కథతో పాటు చాలా మంచి సాంగ్స్ కూడా యాడ్ అయ్యాయి. సెప్టెంబర్ 4th థియేటర్కి వస్తుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్. ప్రతి వేదిక మీద చెప్పినట్టు మీరు మాకు ఎప్పుడు బ్యాక్ బోను, అంత ఆదరించారు. ఐ థింక్ నా అదృష్టం అది. లాస్ట్ మీటింగ్లో సుమన్ గారు చెప్పినట్టు ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్కి మంచి రోల్ ఉందండి. అండ్ టుడే సుమన్ గారి బర్త్డే. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారండి. అయితే వేదిక మీద ఉన్న వాళ్ళు వితికా గారు కానీ, శివ గారు కానీ, నటరాజ్ గారు కానీ చాలా బాగా వచ్చాయి వాళ్ళ క్యారెక్టర్స్. మీరు థియేటర్లో చూడండి. ఐఎమ్ షూర్ ఒక్కరు కూడా డిసప్పాయింట్ గారు. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మహావీర్ రేలేందర్. టార్చర్ పెట్టాం అతను మంచి సాంగ్స్ రావాలని, కానీ చాలా బెస్ట్గా ఇచ్చాడు. ఓకే,
అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్ భాస్కర్ అన్న మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం రానియకుండా చేశాడు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. వన్ మోర్ ఉంది, ఆర్ట్ డైరెక్టర్ భార్గవ్. తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ ఇచ్చాడు మాకు. కోర్స్ అతను ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్ట్ డైరెక్టర్, డెకాయిట్ చేశారు, అండ్ ఇరుముడి ఆర్ట్ డైరెక్టర్. సో చాలా బాగా ఇచ్చాడు మాకు, ఎకనామికల్గా మాకు మంచి అవుట్కమ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్ట్. నిజంగా ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇంత మంచి బ్యాకప్ దొరకటం అనేది నా అదృష్టం. అదేదో సినిమాలో చెప్పినట్టు మీ వెనక ఎవరున్నారో తెలుసా, అలా ఉంది నా పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయ జ్ఞానప్రభ గారు, థ్యాంక్ యూ సో మచ్.